చుట్టగా చుట్టి ఒక ఉయ్యాల్లో వేసి నా సైన్యం ముందు నన్ను నడిపించండి, నా ఎముకలు కూడా నా సైన్యానికి విజయ మార్గం ఏంటో చూపిస్తాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన డెత్ విష్, అది తన చనిపోయినప్పుడు చిట్ట చివరి కోరిక ఏంటంటే సైన్యానికి ముందు నడవాలి అనే ఒక కోరిక. అలెగ్జాండర్ గారు కూడా తను చనిపోయినప్పుడు, అయ్యా వాట్ వాజ్ యువర్ లాస్ట్ విష్, నీ చివరి కోరిక ఏంటంటే ఆయన ఏం చెప్పాడు చెప్పిన, బరీని విత్ ఎంప్టీ హ్యాండ్స్ అని చెప్పాడట. అంటే నేను చనిపోయినప్పుడు నా చేతుల్ని ఇలా ఖాళీ చేతులతో సమాధి చేయండి అని చెప్పాడట. ఎందుకనంటే నేను చాలా సంపాదించాను, లోకమంతా సంపాదించాను, కానీ బట్ ఐ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్, నేను ఖాళీ చేతులతో వెళ్తున్నాను అని సందేశపూర్వకంగా చెప్పడానికి అతను ఒక విషయం అందరికీ చెప్పాడు. శ్రీదేవి గారు అంతకు ముందు నిద్ర ఎవరు తెలియకపోయినప్పటికీ శ్రీదేవి గారు వీళ్ళందరికీ చాలామంది తెలిసిన వాళ్ళే. ఈ శ్రీదేవి గారిని కూడా ఒకరు అడిగారట, అమ్మ మరి నువ్వు కొద్ది రోజులు చనిపోతావిక, మరి 50+ అయిపోయింది, నీకు గ్లామర్ పోతుంది, మీరు ఎంతకాలం పోషించగలరు, చాలా కాలంగా వెండి తెరని మీరు ఏలుబడి చేశారు కదా, మరి తర్వాత మీ లైఫ్ ఏంటి, అసలు మీ లైఫ్లో మీకున్న గోల్ ఏంటంటే ఆవిడేం చెప్పింది చెప్పిన, నాకే తెలియదండి అందట. అంటే తన చివరి జీవితం ఎలాగవుతుందో తనకు కూడా తెలియదు. నేను ఇప్పుడు దాకా మీకు 3 వ్యక్తుల కోసం చెప్పాను. అందులో మొదటిగా కింగ్ ఎడ్వర్డ్ గారు ఏం చెప్పాడంటే, నా ఎముకలను చుట్టబెట్టండి అని ఆయన చెప్పాడు. అలెగ్జాండర్ గారు నా చేతిని ఖాళీగా సమాధి చేయండి అని ఆయన చెప్పాడు. శ్రీదేవి గారు ఐ డోంట్ నో, నాకు తెలియదు అని ఆవిడ చెప్పింది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక వ్యక్తి తను చిట్ట చివరి కోరికను ఎంత వ్యత్యాసంగా, ఎంత విశ్వాసపూరితంగా, ఎంత మర్మయుక్తంగా చెప్పాడో అసలు ఆ సంగతి ఏమిటి, అందులో నుండి సంఘము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి మీ కళ్ళ ముందు నేను పెడతాను. అమ్మ ఎదురుకుండా నేను ఉన్నానుగా, మళ్ళీ అక్కడెందుకు, అది దూరంగా ఉన్న వాళ్ళకి మీరు నా ఇంకా చూడండి, నిద్రపోతే వారందరూ హల్లెలూయా, మరి అందుకే ఎదురుకుండా చూడాలి. ఎదురుకుండా చూస్తే అప్పుడు విషయం బాడీ లాంగ్వేజ్ కూడా మీకు అర్థమైపోతుంది. రెండోసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోసేపు తాను కోరిన చిట్ట చివరి కోరికలో సంఘము నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఈ సందర్భంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ, నిర్గమకాండము 13వ అధ్యాయం, నిర్గమకాండము 13వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు మనం చదవగా చిత్తగించినట్లయితే, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను, ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. దయచేసి తలపైకి ఎత్తాలి పిల్లరా. ఇక్కడ ఒక యోసేపు లాంటి ఒక గొప్ప వ్యక్తి, రాజు తర్వాత రాజు అంతటి వాడు, ప్రపంచాన్ని భోజనం పెట్టి 1 కాదు 2 కాదు, క్షామకాలంలో 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ప్రపంచాన్ని పోషించినటువంటి వాడు. ఇజ్రాయెల్ చరిత్రలో, మేబీ ఐగుప్తు చరిత్రలో కూడా సువర్ణ అక్షరాలతో వ్రాయబడాల్సిన ఒక ప్రిడామినెంట్ క్యారెక్టర్ ఎవరండి అంటే యోసేపు గారు. తను చిట్ట చివరి కోరికను ఇలా కోరాడు. ఎలా కోరాడంటే, ఈ చిట్ట చివరి కోరికను ఏం కోరాడంటే, ఆ మాట 400 సంవత్సరాల తర్వాత మోషే అనబడిన ఒక గొప్ప ప్రధాన నాయకుడు ఆ మాటను నెరవేరుస్తూ ఉన్నాడు. ఇంతకీ అతడు చెప్పిన ఆ చిట్ట చివరి మాట ఏంటంటే, అమ్మ కింద వచ్చి చూడండి, అతడు అంటే మోషే గారు, యోసేపు. చెప్పండి, యోసేపు ఏమన్నా, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకుని పోవాలని ఇజ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండెను. అమ్మ ఎంత చిన్న స్వరం ఇచ్చాడు దేవుడు రాక్షసుకి. అమ్మ ఇలా 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 చూడండి సంగమం, మీరు గమనించండి దయచేసి. తను చిట్ట చివరిగా కోరుకున్న ఒక మాట ఏమిటంటే, మళ్ళీ ఏదో ఎలా బలంగా చెప్పింది కూడా కాదు, రూఢిగా ప్రమాణం చేయించుకుని, ఖచ్చితంగా ప్రమాణం చేయించుకుని ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏమిటంటే, ఒరే నాయన, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. తాను దర్శించినప్పుడు తాను మరలా మిమ్మల్ని నిర్గమముగా ఆ యొక్క దేవుడు వాగ్దానము చేసిన కానాను భూమికి వెళ్ళిపోయేటప్పటికి మీరేం చేస్తారంటే, నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోండి.
సాధారణంగా ఒకవేళ మనం అలాంటి స్థాయిలో కనుక ఉంటే ఎవరన్నా ఏం కోరుకుంటారంటే, బాబు నా ఫోటో మీ దేశం అంతట్లో కూడా కరకాలం ఉండేలాగిన ఒక జీవో ఆర్డర్ పాస్ చేయండి అని అంటారు. అప్పట్లో ఒక ఆయన అనేవాడు, నేను రాబోయే 36 సంవత్సరాల్లో నేనే సీఎంగా ఉండాలని ఆశపడుతున్నానండి అనేవాడు. అంటే 36 సంవత్సరాలు ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాలేదు. బట్ కొద్ది కాలం ప్రజలకి గుర్తింపుగా ఉండాలి అని కోరుకున్నాడు. కానీ యోసేపు జీవితంలో అలాంటి కోరిక కోరకుండా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు వెళ్ళిపోతూ నన్ను తీసుకుని పోండి అని చెప్పాడు. అందుకు గుర్తుగా వారు కూడా ఏం చేశారని అంటే, ఆది కాండం చివరి అధ్యాయం, ఆది కాండము చివరి అధ్యాయం అంటే 50వ వచనం 24వ వచనం చదవండి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలు ఎక్కడ తీసుకుని పోవునని చెప్పి ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకోండి. ఈ మాట చూడండి. యోసేపు 10 సంవత్సరముల వాడే మృతి పొందెను. సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశంలో ఒక పెట్టెలో తలపకెత్తండి. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చదివించానంటే, తను డెత్ విషయం అడిగాడు. తన సహోదరుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని, నేను చనిపోతున్నాను, అయితే ఇక్కడ నన్ను సమాధి చేయకండి, ఇక్కడ నన్ను భూస్థాపన చేయకండి. మీరు వెళుతూ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా చూడబోతున్నాడు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆ దర్శన కాలంలో మీరు వెళ్ళిపోతున్నప్పుడు, ఆ న్యూ వే ఆఫ్ ఎక్స్కోడస్, మీకు నీ ఎగ్గులమ్మని వెళ్తున్నప్పుడు నన్ను కూడా తీసుకుపోండి అని చెబితే వారు ఏం చేసి చెప్పిన, పెట్టెలో ఉంచారు కానీ భూస్థాపన చేయలేదు. ఇప్పుడు పెట్టెలు ఎప్పుడు పెడతాం మనం? భూస్థాపన చనిపోయాక పెడతారులేండి. బాబు ఎప్పుడు పెడతారు? చనిపోయాకంట. ఎప్పుడు చేస్తారంటే, ముందు ఏ మంచం మీదో లేకపోతే దాని పేరు ఫ్రిడ్జ్ మీద పెడతారు. అందరూ వచ్చి పువ్వులేసి దండేసి వందనాలు చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు టైం అయిపోయింది అనుకోండి, ఇక అతను బాడీ పసుపు కలర్లోకి వచ్చేసింది అనుకోండి, ఇక మరి కాసేపట్లో లేపి అద్దరికి తీసుకెళ్ళిపోయి భూస్థాపన చేస్తున్నాం అనగా ఎప్పుడు పెడతారు? అప్పుడు పెట్లో పెడతారు. ఇందాక ఏమన్నారు మీరు? ఎలాగా? మరి అదే, మరి అప్పటికప్పుడు పెట్టారు చనిపోయిన వెంటనే. ఎప్పుడంటే భూస్థాపన చేయడానికి 10 నిమిషాలు ఉందనగా, మరో అరగంటలో తన అంతిమ యాత్ర ప్రారంభించబోతుందనగా ఎప్పుడు పెడతారు? అప్పుడు పెట్లో పెడతారు. మీరు ఆలోచించండి, పెట్లో పెట్టి ఎంతకాలం ఉంటారు అలా ఖాళీగాని? గంట మించి ఉండరు. అందుకే దూరం అనుకో శ్మశానం ఒక వ్యాన్ పెట్టి, ఒక బస్సు పెట్టి త్వరగా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే పెట్లో పెట్టిన తర్వాత డాడీ ఎక్కడ పెట్టాలి చెప్పరా? మట్టిలో పెట్టాలి, భూమిలో కప్పెట్టేయాలి. కానీ యోసేపు జీవితంలో ఎంత వ్యత్యాసమైందో మీరు గమనించాలి. ఎంత వ్యత్యాసమైందంటే, పెట్లో పెట్టేసి అందరూ అనుకుంటున్నారు కాసేపట్లో కూడా భూస్థాపన చేసేస్తారేమో అనుకుంటే, భూస్థాపన చేయకుండా 1 కాదు 2 కాదు 400 సంవత్సరాలకు పైగా భూస్థాపన చేయకుండా ఉన్న ఏకైక సమాధి పెట్టి ఎవరిదంటే అది యోసేపుదే. దేవునికి స్తోత్రం. ఎందుకని యోసేపు పెట్టెల మీద మాత్రమే ఉండిపోయాడు? ఇది మాత్రమే కాదు, మీరు హెబ్రీ గ్రంథకర్తను కనుక అడిగితే, తను సిలువేలు గురించి రాస్తూ ఏమని చెప్పినా, తాను అవసాన కాలమందు తన ఎముకల గురించి, నిర్గమముల గురించి ప్రవచించి ఎముకల గురించి అతను ఒక మాట చెప్పాడు అని హెబ్రీ గ్రంథకర్త కూడా తన గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. మరి ఎంతమంది గొప్పగా రాస్తున్న యోసేపు ఎముకలు నేటి సమాజానికి నేర్పిస్తున్న పాఠం ఏమిటి? అసలు ఎందుకని యోసేపు భూస్థాపన చేయించుకోకుండా 1 కాదు 2 కాదు 400 సంవత్సరాలు అది ఖాళీగా ఉంది? అసలు యోసేపు ఎముకలు నేటి సంఘానికి నేర్పిస్తున్న పాఠం ఏమిటి? మీరు చక్కగా ఇంటింగట్ నుండి ఒకసారి యోసేపు ఎముకలు నేర్పించే పాఠం ఈ రోజున మీతో ధ్యానం చేస్తాను. మనందరం కలిపి ధ్యానం చేద్దాం. చాలా మంది సేవకులు ఉండడం చాలా సంతోషం. వాక్యం ఎరిగిన వారు వీరు కూడా ఆయా ప్రాంతాలు అద్భుతంగా వాడబడుతున్న సేవకులు. ఒకసారి నేను ఆలస్యంగా ఒక చోటుకి వెళ్ళినప్పటికీ నేను అన్నాను, అయ్యా మీ దగ్గర ఎంతమంది చాలా మంది సేవకులు ఉన్నారన్నాడు. అయ్యా అందులో ఒక యోగ్యమైన వారిని తీసుకుని సిలువేసేయండి ఆయన్ని, నేను వచ్చిన తర్వాత మిగతా సిలువ నేను మోస్తానండి అంటే, అప్పుడు నా బొద్దులు ఎవరిని వాడుకున్నారంటే వారు
క్రిస్దాస్ గారిని వారు అక్కడ వాడుకుంటున్నారు. ఎందుకంటే వారు వాక్యం ఎరిగిన వారు. ఇంతమంది వాక్యం ఎరిగిన వారి మధ్యలో ఈ వాక్యాన్ని ముందుంచడానికి ప్రభు ఆశిస్తూ ఉండగా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. రెండు చేతులెత్తి చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రం ఒకసారి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. నెంబర్ 1, యోసేపు ఎముకలు చెబుతున్న మొట్టమొదటి పాఠం ఏమిటి? ఇందాక మన లేఖన భాగం చదివాం. ఆదికాండము 50:26 చివరి లైన్లో వారు అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో తలపెక్కతండి. ఒకసారి మీకు విషయాన్ని గమనించండి. ఐగుప్తులో యోసేపు జీవితం ఎక్కువ కాలం 75% అతని జీవితం అంతా ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఐగుప్తులోనే చెరసాలకు వెళ్ళాడు, ఐగుప్తులోనే పనివాడిగా వెళ్ళాడు, ఐగుప్తులోనే వివాహం చేసుకున్నాడు. పైగా ఐగుప్తుని తనకు ఆధార్ కార్డు అనుకుంటాం కదా, మన ఐడెంటిఫికేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఓటకి అన్నీ వచ్చింది. ఆల్మోస్ట్ ఐగుప్తులతో సమానంగా మారిపోయాడు. మీరు గమనించారా? క్షౌరము చేయించుకుని అని బైబిల్లో ఉంటుంది. అది మన ఆచారం కాదు. ఎవరు ఆచారం? అది ఐగుప్తుల ఆచారం. సో యోసేపు కూడా అలాంటి వారిగానే మ్యాక్సిమం అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, యోసేపు బెన్యామీను తన గిన్నె పట్టుకెళ్ళిపోతే ఆ పనుడు వచ్చి అంటాడు, హలో మా యోసేపు గారు శకునము చూచే గిన్నె ఇదే కదా అంటాడు. అర్థమైందా? శకునము చూచే గిన్నె ఇదే కదా అంటాడు. కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ యోసేపు ఎక్కువగా తన సమయాన్ని ఐగుప్తు దేశంలో గడిపాడు. మనకి విషయం చెప్పనా? పైగా ఇంకొక మాట చెప్పాను కదా, ఎన్ని సంవత్సరాలు పోషించాడని చెప్పాను? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఎవరిని పోషించాడు? ప్రపంచాన్ని పోషించాడు. ఐగుప్తును మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో నలుమూలల ఆస్తి అంతా ఎక్కడికి వచ్చింది? ఐగుప్తు దేశానికి వచ్చింది. మరి ఎంత గొప్ప వ్యక్తి చనిపోతే వారు ఏం చేస్తారు చెప్పనా? పిరమిడ్లు కట్టేస్తారు. ఏం కట్టేస్తారు? పిరమిడ్. అందరూ వెళ్ళి ఉంటారు కదా చాలా మంది ఐగుప్తు, యెరూషలేము, ఐగుప్తు, జోర్డాను లాంటి ప్రాంతాలు. మీరు అక్కడికి వెళ్తే వారు మిమ్మల్ని ఏం చూపిస్తారంటే పెద్ద పెద్ద పిరమిడ్లు చూపిస్తారు. పిరమిడ్ అంటే ఏమిటంటే సమాధి. ఎవరు సమాధి? ఏదో అల్లటప్ప గాలికి వెళ్ళిపోయేవాడు, దారిని పోయే దానయ్య చనిపోతే వారు సమాధి చేయరు. అలాంటి సమాధిని ఎవరు చేస్తారంటే గొప్ప వాళ్ళు మాత్రం చేస్తారు. పైగా దేశంలో రాజుల పేరు చిరకాలము చిరస్థాయిగా ఉండిపోవాలి. మా తాత అదిగదిగో పలానా రాజుగారు సమాధిది అని గొప్పగా చెప్పుకోవడానికి వారు ఎవరిని కడతారు చెప్పనా? ఆ పెద్ద పిరమిడ్ను కడతారు. అంత మాత్రమే కాదు, ఈ పెద్ద పిరమిడ్ కట్టిన తర్వాత ఇతనికి ఇష్టంగా వాడుకున్న బంగారం, ఇతను ఇష్టంగా వేసుకున్న బట్టలు, ఇతనికి ఇష్టంగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులు అన్నీ ఎక్కడ పెట్టేస్తారంటే ఆ సమాధుల మధ్యలో పెట్టేస్తారు. అంటే తనతో పాటు ఇవన్నీ వెళ్ళిపోవాలి అని వారు ఎవరు ఆశిస్తారు చెప్పిన వాళ్ళందరూ కూడా పిరమిడ్ని కడతారు. పిరమిడ్ అంటే సమాధి మాత్రమే కాదు, ఈ చనిపోయిన వ్యక్తి బ్రతుకుండగా తను సంపాదించిన యావదాస్తిని పట్టుకు చక్కెర పెడతారు చెప్పిన పిరమిడ్లో పెడతారు. ఈ లెక్కనే అందరికంటే యోసేపు సంపాదించిన ఆస్తి పెద్దది, అందరికంటే యోసేపు సంపాదించిన పేరు పెద్దది, రాజులకే ఐడియా ఇచ్చేంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు మన యోసేపు. కాబట్టి యోసేపు చనిపోతే, ఐగుప్తీయుడిగా చనిపోతే, పైగా ఐగుప్తిలో ఆసీన తన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రాజుకి ఇష్టమైన వాడు కనుక అక్కడే కనుక చనిపోయి ఐగుప్తీయుడు వలె కనుకుంటే వారు ఏం చేస్తారు? పిరమిడ్ కట్టేస్తారు. ఏం కట్టేస్తారు? తద్వారా ఈ దేశంలో ఎవరు ఐగుప్తు దేశం వెళ్ళినా అదిగో మన బైబిల్లో ఉంది కదా, యోసేపు ఆ సమాధి ఇది ఆయన ఏం చేసేవారు? సెల్ఫీ దిగి ఫేస్బుక్లో పెట్టేవారు. అతని గురించి గొప్పగా ప్రపంచ దేశాలు చెప్పుకున్నాం. కానీ యోసేపు అలా మనుషులు తాను గొప్ప చేస్తారు అని తెలిసినా, ఇంకో విషయం చెప్పనా, యోసేపు ఎంత చరిష్మ కలిగిన వాడు చెప్పనా? అసలు ఐగుప్తీయులకి గొర్రెలు మేపేవారు హేయమైన వారు కదా, హేయమైన వారు. మోషే అహరోను అంటారు, అయ్యా మేము గొర్రెల మందలు మేపేవాళ్ళు, మా బలిమికి హేయము కదా అంటారు. హేయమైన ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు యోసేపు ముందుండి మాట్లాడాడు కనుక అతని మాట రాజుగారు కూడా ఏం చేయలేకపోయాడు, కాదనలేకపోయాడు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నవాడు కనుక అక్కడ ఉండుంటే they would have built a pyramid for him. అతని కొరకు ఒక పెద్ద పిరమిడ్ కట్టును. తద్వారా నేటి వరకు కూడా ఆ పిరమిడ్ గురించి ప్రజలందరూ గొప్పగా చెప్పుకున్నాం. కానీ యోసేపు ఐగుప్తులో గొప్పవాడు కావాలి అని కోరుకోలేదు. యోసేపు లోకంలో గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోవాలి, గొప్ప ఔన్నత్యంలోకి వెళ్ళిపోవాలి, గొప్ప పేరు సంపాదించేయాలి, నా ఆస్తంతా నాతోనే రావాలి, నేను
చేసి మమ్మీఫైడ్ అంటే మీ మమ్మీ మీ డాడీ అనుకున్నారు కాక, మమ్మీఫైడ్ అంటే చనిపోయిన ఒక వ్యక్తిని సుగంధ ద్రవ్యాలతో ఒక చక్కని వస్త్రం, సన్నని లేత లాంటి వస్త్రం కట్టి ఆ సన్నపునార వస్త్రాల మీద సుగంధ ద్రవ్యాలు వేస్తే అతని శరీరం కుళ్ళిపోకుండా నిత్యము యవ్వనంగా, ప్రాణం పోద్ది కానీ అతని శరీరం అది ఎలా ఉంటుంది చెప్పన, నిత్యము జీవకళ ఉట్టి పడుతుంటుంది. అంటే నిత్యం ఐగుప్తులో ఉండాలి అని అనుకోలేదు. తను ఎక్కడ ఉండాలనుకున్నాడు చెప్పన, కానానులోనే ఉండాలి అని ఆశపడ్డాడు. ఈ లోకంలో మెప్పు తాను కోరుకోలేదు గనక, హలో ప్రజలారా, నా సహోదరులారా, నాతో పాటు సున్నతి పొందిన వారులారా, మనందరం రక్షించబడ్డ వాళ్ళం, మనందరం దేవుని ప్రజలము. ఈ దేవుని ప్రజలమైన మనము ఐగుప్తులో మన నివాసం చేయడం ఏంటి? మన కొరకు ఒక వాగ్దాన భూమి ఉంది. చస్తే అక్కడే చేద్దాం, బతికితే అక్కడే బతికి పెడదాం. పోనీ బంద పెట్టేసిన అక్కడే బంద పెట్టేసుకున్నాం. కానీ ఐగుప్తు మహిమ, ఐగుప్తు మెప్పు, ఐగుప్తు గొప్పతనం నాకు వద్దే వద్దు. సార్ ఊరుకోండి సార్, మన వాళ్ళు బెమ్మానంగా ఉన్నారు. మీకు తెలుసా 400 సంవత్సరాలు పడుతుంది. ఎందుకని దేవుడు ముందే చెప్పాడు అబ్రహాముతో, బాబు మీ వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తులు ఏం చేస్తారు? దాసులు ఉంటారని. ఇప్పుడు లెక్కేసారు కదా ఈయన. అయ్యి బాబు ఇప్పుడు నేను చనిపోతే 400 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి అని లెక్కేయకుండా అప్పుడు దాకా ఎందుకులే ఇప్పుడే మందు పెట్టాను అనుకోకుండా 400 సంవత్సరాల తర్వాత జరగబోయేదైనా దూరదృష్టితో ఆలోచించిన వాడు ఐగుప్తు మెప్పు మాత్రము తాను కోరుకొనలేదు గనుక తన ఎముకలు తీసుకుని పొమ్మని ఇజ్రాయెల్ ప్రజల చేత రూఢిగా ప్రమాణము చేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు బ్రతికున్న నేటి క్రైస్తవ సంఘానికి, బ్రతికి ఉన్న నీకు నాకు, హలో ఇలాగా బ్రతికి ఉన్నది నీకు నాకు, సేవ చేస్తున్న నీకు నాకు, మందిరానికి వెళుతూ బోల్డ్ భక్తి కార్యక్రమాలు చేస్తూ నీకు నాకు, చనిపోయిన యోసేపు ఎముకలు, ఎండిపోయిన యోసేపు ఎముకలు, మూలుగు అరిగిపోయిన యోసేపు ఎముకలు, దాని మీద ఉన్న మాంసం ఎండిపోయిన యోసేపు ఎముకలు ఒక పాఠం చెబుతున్నాయి. ఆ పాఠం ఏంటి చెప్పన, యోసేపు అనే నేను నన్ను కలిగిన ఎముకలు కలిగిన యోసేపుకి లోక మహిమను కోరుకోలేదు, ఐగుప్తు మహిమను కోరుకోకుండా కానాను కోరుకున్నాడు గనక ఈ లోకములో ఉన్న నివాసి క్రైస్తవ సార్వత్రిక సంఘమా, నీ లోక మెప్పును కోరుకునే వాడుగా పరలోకములో స్థానము కొరకు మనందరం ప్రయాసపడే వారముగా ఉండుదుముగాక. హల్లెలూయా. తాను ఈ లోకంలో మెప్పు తను ప్రత్యేకంగా అడగక్కర్లే. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పిరమిడ్ కట్టేస్తారు. కానీ అది జరుగుతుందని తెలిసిన తను ఐగుప్తు మెప్పును తాను కోరుకోలేదు. మనలో చాలా మందికి ఓ జాడ్యం ఉందండి. అదేంటి చెప్పిన, వైరస్ ఉందండి. ఈ వైరస్ ఏంటంటే, మనం మామూలుగా మాట్లాడుతున్నా నేను అప్పట్లో ఏం చేసేవాడిని అంటే అని మన గురించి మాట్లాడతాను. మొన్న ఒక అమ్మగారు నాతో మాట్లాడుతూ నేను ఫలానా సేవకుడు ఫలానా వ్యక్తి ఇలా చెప్పాడని చెప్తే ఆ వ్యక్తి అంటుంది, నేను కూడా రండి మరి ఎవరుకున్నారండి అని ఆవిడ మొత్తం ఆ గతమంతా తోలుకుంటూ, అమ్మ ఇంకా ఎలా ఆపలో తెలియక సేపుడికి నేనే పొన్నుకేను. ఆవిడ ఆగుతలేదు ఇక. సో నేనే జస్ట్ ఆపేసి ఇంతే సంగతులు చిత్తగించవాలని ముగింపు అర్థం చేసేసాను. నేను చెప్పడం ప్రతి ఒక్కరు గొప్పను కోరుకునేవారు. వాక్యం చెప్పమా, అదే ఏమన్నారు మన గురించి, వాక్యం బాగిలిందంట బాగిలిందంట, మళ్ళీ అక్కడ అయిపోయిందా, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి కాదు ఎలాగుంది మన వాక్యం బాగుందంట. ఈయనకి ఏం కావాలి సార్, మీరు పాయింట్ ఎలా చెప్పారంటే అలా కాదు, ఎలా చెప్పాలని చెప్పడం కోసం కాదు మేము అడుగుతుంది. సార్ 3 రోజులు స్పీకర్లో మీరే బాగా వాక్యం చెప్పారు అని అనిపించుకోవడం కోసం కాదు. డ్రెస్ బాగుందా, బాగానే ఉందా, పర్లేదు, మార్చలేకపోతే మార్చమంటే మార్చేద్దాం బాబు. నువ్వు లేదు నీ ముక్కు బాగాలేదు దాన్ని కోసేసుకుంటావా, లేదు నీ పళ్ళు ఎలా లోపడకుండా పైకి ఎట్టిచ్చేసుకో, కట్టింగ్ పెడతాను నువ్వు చేసేసుకుంటావా, చేసుకో. కానీ మామూలు అడుగుతుంది, మామూలుగా ఉందా, అదే మామూలుగా. గొప్పను కోరుకునే మనుషులండి. చిన్నీళ్ళు కట్టినా ఎలా చేయాలనుకుంటున్నాం, మన ప్రోగ్రాం ఏంటనుకుంటున్నాం. ఈ గొప్పలు కోరుకునేవారు ఎప్పుడైనా ప్రభువునికి మన గొప్ప కొరకు ఈ లోకంలో ప్రయత్నం చేశామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు తాను గొప్పవాడే, తన పేరేంటో చెప్పక్కర్లేదు. భారతదేశంలో గాంధీ గారి ఫోటో వేసి ఈ పైన ముఖం పేరు మహాత్మా గాంధీ అని రాయక్కర్లేదు. ఆ ఫోటో పెడితే చాలు ఇది పేరు గాంధీ అని అర్థమైపోతుంది.
కృపావరం అలాంటిది. అంబేద్కర్ గారు బొమ్మ చోటేసి ఈయన పేరు అంబేద్కర్ అని రాయక్కర్లే, డిగ్రీలు మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే మళ్ళీ చాలా మంది డిగ్రీలు ఏంటో తెలియదు కాబట్టి పేరు మాత్రం ప్రతి ఒక్కరు నా పేరు సో అండ్ సో అని చెప్పక్కర్లే. ఇలాంటి వాడే మన యోసేపు కూడా. అతను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవేళ చెప్పకపోతే మహిమను దొంగిలించేస్తానేమో, చెప్పకపోతే దేవుని మహిమను దొంగిలించేవాడిని అవుతానేమో. లేదు, నాకు ఇట్టు కృపనిచ్చిన దేవుడు పాతాళంలో ఉండాల్సిన బ్రతుకును, గుంటలో ఉన్న నా బ్రతుకును ఎక్కడ దాకా దేవుడు తీసుకొచ్చాడు. అందరూ వదలని దేవునికి మహిమనివ్వాలి అని నిశ్చయించుకున్న వాడే అంటున్నాడు, నా ఎముకలు ఎక్కడ నుండి మీరు రూఢిగా తీసుకుని పోవడానికి ప్రమాణం చేశారు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దైవజనాంగమా, ఎప్పుడు కూడా సొంత మహిమను కోరుకోవద్దు. ఎప్పుడు కూడా అందరికంటే నేను బాగా పాడగలిగాను, అందరికంటే నేను బాగా వాక్యం చెప్పగలిగాను, అందరికంటే నేను బాగా డ్రెస్ వేసుకోగలిగాను, అందరికంటే కానుక ఎక్కువ ఇచ్చాను, అందరిలో కనీసం నా పేరు ఇలా చెప్పారా అని దయచేసి మెప్పుకొనగా ప్రయత్నించవద్దు. రహస్యమందు చూచుచున్న దేవుని కన్నులకు నీవు అప్పగించుకో. తగిన కాలమందు దేవుడు ఆయన బలిష్టమైన హస్తముల కింద తగిన కాలమందు తగ్గించుకుని నిన్ను సమయానికి తీసుకొస్తాడు. అమాంతంగా దేవుడు పైకి లేపుతాడు. ఆ రోజు నువ్వు కొండ మీద పెట్టబడిన దీప వృక్షం వలె, పట్టణ వలె అనేకులు కనబడతావు. మహిమ దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చించాలండి మనల్ని, దేవుడు గణపరచాలి. మనుషులు గణపరిచేది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కానీ దేవుడు గణపరిస్తే అది ఎన్నటికి ఉంటుంది. బైబిల్లో చాలా మంది కొందరు ఉన్నారు, వారట తమ ముందు అతల్య ఏం చేసింది చెప్పిన, రాజు అవ్వాలని చెప్పి తన ముందు అతల్యాకు జయము, అతల్యాకు కేకలు ఇవ్వడని పెట్టుకుందంట. కానీ అక్కడ అతల్య చివరికి రాజ్య పరిపాలన చేయలే. దేవుడు ఎన్నిక చేసుకున్న యోవాషే అక్కడ పరిచర్య, యెషీ అనబడిన వాడే దేవుని కొరకు అక్కడ పరిచర్య చేశాడు. మన మట్టుకు మనం గొప్ప చెప్పుకోవడం కరెక్ట్ కాదండి. దేవునికి మహిమనిచ్చే వారముగా మనందరము ఉండాలి. సింపుల్గా అన్నీ చెప్పేసి నేను అలా చేశాను ఇలా చేశాను చెప్పి లాస్ట్లో అంతే మొక్క స్తుతి కోసం కాదు, దేవుని మహిమ కోసం. ఇదేంటి మొత్తం పులోమంటే డబ్బా కొట్టేసావా, డప్పు కొట్టేసావా, పులోమంటే అంత అయిపోతుంది. లాస్ట్లో ఎవరికి మహిమ? ఎందుకండి దొంగ సాక్ష్యాలు? ఈ లోకం కూడా ఎవరు నమ్ముతుందంటే మంచి వాళ్ళు నమ్మట్లేదండి, మంచి వాళ్ళకి నటించేవాడినే నమ్ముతుంది లోకం. పరిశుద్ధులు నమ్మట్లేదండి, పరిశుద్ధులుగా ఏమంటారు దీన్ని ఓవర్ యాక్టింగ్ చేసే వాళ్ళని నమ్ముతున్న లోకంలో మనందరం. అది ఎందుకండి? టీ అమ్ముకున్న వాడిని విశ్వగురువు అని కీర్తిస్తున్నారు, మనం మంచి చేసిన వాడిని వ్యతిరేకిస్తున్న లోకంలో మనం. అమ్మా బట్టలేకమ్మా, మంచిగా బట్టలు వేసుకో అన్నవాడిని అవమానిస్తున్నాం, బట్టలు ఎత్తుకుని తిరుగు అన్నవాడిని గౌరవించే ఒక భయంకరమైన సమాజంలో ఈ లోకంలో నేను ఉంటే, యోసేపు బ్రతుకున్న యోసేపు మాత్రమే కాదు, యోసేపు చనిపోయిన తర్వాత అతని ఎముకలు నీకు నాకు ఒక పాఠం చెప్తున్నాయి. డోంట్ కమిట్ ద రెప్యుటేషన్ ఆన్ ద వరల్డ్. ఈ లోకంలో మహిమను దొంగలించక, ఈ లోకంలో మెప్పును కోరకొనక, ఏదైనా ఆయనకు మాత్రమే మనము చెల్లించాలి. హల్లెలూయా. ఒక అతను బైబిల్లో ప్రశ్న అడిగాడు, అన్న యేసు ప్రభు తన జీవిత కాలం అంతా కూడా నేను కాదు సమస్తము తండ్రే అని స్వస్థతలు చేసిన, ఆయన ఆశ్చర్యకారాలు చేసిన, మరి ఏమి చేసినా ఏ తండ్రి పేరు చెప్పుకున్నాడు. తండ్రే కాబట్టి యేసు ప్రభు కంటే తండ్రే గొప్పవాడు, తండ్రి అలాంటి వాడు, తండ్రేమో నమ్ముకోవాలి, యేసయ్యను కాదు. ఇది నిజమేనా అన్న అని అడిగితే అక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభు అలా ప్రతి పర్యాయంలో ఏ తండ్రిని ముందుకెట్టాడు. ఎందుకంటే అది మనకు మాదిరి, మనకు పాఠం చెప్తున్నాడు. మరి నాయనా, ఈ లోకంలో నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడిని, అయినా ఈ లోకానికి వచ్చి మహిమంతా దేవునికి అర్పించాను, సమస్తము తండ్రి మీద ఆధారపడ్డాను. అలాగే మీరేం చేసినా దేవునికి మహిమ చెల్లించమని మనకు పాఠం చెప్పడం కొరకు మహిమంతా దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. That's what Joseph Bones are exactly executing. యోసేపు ఎముకలు చెప్తున్న శ్రేష్టమైన పాఠం ఏంటంటే, ఐగుప్తు యొక్క మెప్పును తాను కోరుకోలేదు. రెండో మాట చెప్తాను, తలపైకి ఎత్తాను. ఒకవేళ మీ ఎముకలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు కదా, ఒక్కసారి ఇరిగిపోయిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక్కసారి ఇరిగిపోయినాయా మీ ఎముకలు? చిన్నప్పుడు ఎదిగిన తర్వాత కాలేజ్ ఇరిగిపోయిన బ్యాచ్ ఎవరో ఉంటారు కదా. పోనీ ఇప్పుడు ఇరిగిపోలేదు అనుకో,
లైఫ్ లాగా ఇరిగిపోకుండా మీకు గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు పడ్డారండి, కానీ ఎముకలు మీ ఇరిగిపోలేదు. అలాగని ఇప్పుడు ఈ బిల్డింగ్ నా ఎముకలు విరగవు అంతనే ఉండి ఒకసారి కానీ పుట్టుకుంటుంది అంటనే. ఎందుకని అన్నీ షుగర్ నరాలకి వెళ్ళిపోయి బీపీ పెరిగిపోయి ఇబ్బందులు పాలైపోతున్నటువంటి శరీరాలు ఇవన్నీ కూడా కదా. నా జుట్టు అసలు ఓడదండి, కానీ పీకితే ఖచ్చితంగా వస్తాయిగా కదా. కానీ ఎవరిదైనా 400 సంవత్సరాలు, 800 సంవత్సరాలు మాట్లాడాలి మీరు, 400 సంవత్సరాలు పెట్లో పెట్టయితే ఇనుగుపోకుండా ఉంటాయా? ఆరిపోకుండా ఉంటాయా? అరిగిపోకుండా ఉంటాయా? సీకిపోకుండా ఉంటాయా? కానీ బైబిల్లో ఉందండి 400 సంవత్సరాల తర్వాత ఓ పక్కనేమో ఫరో కంగారు పెట్టేస్తున్నాడు. అవరే బాబు మీ వల్ల నా పెద్ద కూడా చచ్చిపోయి మీరు పోండి అన్నాడా? వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకో విషయం చెప్పారు, అక్కడ బైబిల్ మీరు సర్దిగా మీరు చదవండి. చివరికి వారు కంగారు పెట్టడం వల్ల వారు పిండి కనీసం పులియబెట్టేంత సమయం కూడా వారికి లేదంట. అంత కంగారుగా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరికైనా ఎముకలు గుర్తొస్తాయా? అది ఎప్పుడు మళ్ళీ 400 సంవత్సరాల క్రితం చేయబడిన వాగ్దానం ఎవరికైనా గుర్తొస్తుందా? 400 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది ఎవరికది అని ఆ ఎముకలు వదిలేసి ఏం చేయాలి? యోసేపు బ్యాచ్ అంతా పట్టుకుని విలంబన పట్టుకుని మోసే ఏం చేయాలి? పరిగెట్టుకుంటా పారిపోయి త్వరగా సముద్రం దాటేద్దాం, త్వరగా సముద్రం దాటేద్దాం, దాటకపోతే మన వెనకాల వచ్చేస్తాడు అని కనీసం ఆలోచించాడా? ఆలోచించకుండా ఈ ప్రజలందరూ ఏమో ఎక్కడికి వెళ్తామా, ఏ నాటని తోట వస్తుందా, ఏ కట్టని కోట వస్తుందా అని ఏళ్ళు చెప్తుంటే అందరి దృష్టి ఏమో, ఆడ దృష్టి ఏమో చెవులో ఉన్న అవన్నీ. వాళ్ళకి ముక్కులు ఏం కనబడలేదు కాబట్టి వదిలేసి, లేకపోతే ముక్కులో ఉన్నా కూడా లాగెద్దరాలు దోచుకున్నాడు. బైబిల్ ఉంది కదా, చెవుల్లో ఉన్నాయి, మెల్లు ఉన్నాయి, మొత్తం అన్ని పీక్కుని వెళ్ళిపోయే కంగారులో వేళ్ళు ఉంటే అందరి దృష్టి ఏమో కానాని మీద ఉంటే అందరూనేమో త్వరగా వెళ్ళిపోదాం అని అనుకుంటే మోసే దృష్టి మాత్రం యోసేపు ఎముకల మీద ఉంది. అందరూ ఒకవైపు అయితే ఇతనొక్కడే ఒక వైపు నుండి ఆ ఎముకలు తీసుకుని వచ్చాడు. ఎరగకుండా ఎందుకున్నాయి? ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఒకటి వ్రాయబడి ఉందండి. అదేంటంటే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనంలో ఎవరి ఎముక విరగదు అని బైబిల్ ఉందో చూద్దాం. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను. ఎన్న వచనం అది? 19 చదవండి ఒకసారి. గది అక్కడ 19 వచనం ఒకటే. అక్కడ నీతిమంతునికి ఏం కలుగుతుంది అంటే భక్తుడు అంటాడు, నీతిమంతుని ఎముకలో ఒక్కటైనను విరిగిపోదు. యోసేపు ఎముకలు ఇన్ని సంవత్సరాలైనా ఒక పాఠాన్ని చెబుతున్నాయి. అదేంటి చెప్పిన? యోసేపు ఎముకలు యోసేపు గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాయి. అదేంటండి? యోసేపు నీతిమంతుడైన యోసేపు అని సాక్ష్యం ఇస్తున్నాయి. అందుకే 400 సంవత్సరాలైనా అతని ఎముకలు అస్సలు విరగనే. మీకు డౌట్ రావచ్చు, మరి గుంటలో పాడేశారు కదన్న కదా, గుంటలో పడడం ఏం విరగలేదా? మీకు విషయం చెప్పిన, అసలు అన్నలు ఎవరికి అమ్మేశారు వాళ్ళని? ఆయన్ని ఇష్మాయేలీలకి, ఐగుప్తీయులు కాదు, ఇష్మాయేలుకి అమ్మేశారు. ఇందుకు ఇష్మాయేలు ఎవరు? అప్పటికే గిలాదు నుంచి గుగ్గిలము మోసుకుంటూ వస్తున్నారు. ఏం మోస్తున్నారు? ఇదో అన్నారు మొత్తానికి మీరు. గుగ్గిలం ఎందుకు? అప్పట్లో గాయాలు కడతారు. మరి అన్నలు కొట్టేశారు కదా, గోతులో పాడేశారు కదా. ఆ గోతులో పాడేసిన వ్యక్తి గాయాలు కట్టాలి గనుక వారు ముందు ఎవరు అమ్మేశారంటే ఇష్మాయేలుకి అమ్మేశారు. ఇష్మాయేలు బాగు చేసి ఎవరికి అమ్మేశారు? ఐగుప్తీయులకు అమ్మేశారు. అతని ఎముకలు ఒక్కటైనా విరవబడలేదు. యేసు ప్రభు జీవితంలో సరిగ్గా లక్షణం మనం చూస్తాం. ఇలాగా సిలువేయబడ్డాడు ఆయన, అటుపక్క ఒకరు ఇటుపక్క సిలువేయబడింది, చచ్చిపోతలేదంట. వీళ్ళ మధ్య ఏం చేస్తారు? రాత్రి అంతా ఎక్కడ బాబు వాళ్ళండి, మీరు గమనించారా? 6 రోజులకు ఎవరో చావరంట. వాళ్ళు చచ్చిపోలేని చెప్పి వీళ్ళే ఈ ఎముకల మీద సుత్తిచ్చు కొడితే దెబ్బకి ఎముకల కనెక్షన్ ఈ నరాలు అన్ని తెగిపోయి నొప్పితో వారు త్వరగా చనిపోతారంట. ఇప్పుడు అవతల వ్యక్తి కాళ్ళు అయినా విరగొట్టేశాడు, యువతల పక్క వ్యక్తి కాళ్ళు కూడా సైనికులు విరగొట్టేశారు. యేసుప్రభు దగ్గర ఉలుకు లేదు, పలుకు లేదు. అది చనిపోయే ప్రయత్నం చేద్దామని డొక్కలో పొడిచిన తర్వాత
అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నారు కనుక యేసయ్య ఎముకలు విర్రగొట్టబడలేదు. ఎందుకంటే యేసయ్య నీతిమంతుడు కనుక. హల్లెలూయా. బహుశా ఇక్కడ కూర్చుని మీ నా జీవితంలో యోసేపు ఎముకలు చెబుతున్న పాట విని చెప్పన. నెంబర్ 1, యోసేపు ఎముకలు యోసేపు ఐగుప్తు యొక్క మెప్పును కోరుకోలేదు. రెండోది, యోసేపులో మరో శ్రేష్టమైన గుణం ఉంది. అదేంటంటే తన నీతిని తెలియజేసే యోసేపు ఎముకలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలిగి ఉన్నాయి? నీతి. సామెతల గ్రంథంలో భక్తులు ఎప్పుడు మాట్లాడినా నీతి మరణము నుండి తప్పిస్తారు. ఎక్కడ తప్పిస్తుందట? అయితే మీ నీతిమంతులు చనిపోతారు, అవినీతిమంతులు కూడా చనిపోతారు. మరి ఏ మరణం తప్పించబోతుంది నీతి అంటే? రెండవ నరకము. అదే రెండవ మరణము, నరక ప్రాప్తి నుంచి మనలను తప్పించేటువంటిది నీతి. దేవునికి స్తోత్ర. ఎంత దారుణం అంటే, మొన్న కష్టపడి వాడు అమ్మాయిని చదివించాడంట. కష్టపడి చదివిస్తే ఆ రోజు ఆ అమ్మాయికి కిడ్నీ సమస్య వచ్చిందంట. వెళ్ళి డాక్టర్ దగ్గర కిడ్నీ పోయిందమ్మా, ఇడ్లీలో అదే 2 కిడ్నీలో కిడ్నీ పోయింది, ఇంకో కిడ్నీ వేయాలంటే పాప ఇలా ఆయన పేమెంట్ చేసినాడు కదా, మరి గుండు కోసేసుకున్నాడు కదా, మరి నా కిడ్నీ వేసేసుకోండి వేడివేడి ఉందన్నాడట. సరే అని చెప్పి పాపం డాక్టర్ గారు వెంటనే కిడ్నీ తీసేసి ఈవిడికి వేసేసాడంట. ఈవిడ చదివేసుకుని ఈవిడ చదివేసుకుని మంచి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగస్తులను లవ్ చేసి ఈయన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆడేం చేశాడు చెప్పిన, కోర్టులోని విడాకులు కేసేసిన తర్వాత నేను ఇచ్చిన కిడ్నీ కూడా నాకు వెనక్కి ఇచ్చేయండి అన్నాడంట. రైతులు వెళ్ళిపోయినప్పుడు దాంతో అమ్మగారికి సౌండ్ వచ్చి మర్చిపోయింది. అంటే మనిషి కొరకు చేసిన దాన్ని మరచిపోయే లోకంలో, నీతి లేని లోకంలో, నీతి తప్పిన ఈ లోకంలో నీతినే శ్వాసగా, నీతి కొరకే జీవించడానికే మనందరము కూడా పిలవబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మను మోసం చేసే యవన బిడ్డలండి, కూతుర్లండి. నాన్నను మోసం చేసే కుమార్తెలండి. సేవకులను మోసం చేసే సంఘ బిడ్డలండి. మనిషిని మోసం చేసే మనుషుల స్వభావాలలో ఇలాంటి లోకంలో ఉన్నామండి. ఇలాంటి లోకంలో ఇక్కడ కూర్చొని ఎన్నో సభలకు వచ్చి భీమవరం పట్టణంలో ఈ ఉండి పరిసర ప్రాంతం ఎన్ని సభలు జరుగుతున్నా 10 సభకి ముందు వరుసలో కూర్చుని దొంగ ముసుగోయే చేసుకుంటున్నా ప్రియమైన దైవ జనాంగమా, నీకు నాకు ఈ నీతి ఉందా? ప్రభు నీతిమంతుడిగా ఎందుకు జీవించాడో చెప్పిన, నీతిగా ఎలాగో జీవించాలో మనకు తెలియజేయడానికి ప్రభు నీతిగా ఉన్నాడు. పరిశుద్ధంగా ఎలా ఉండాలో ప్రభు మనకి నేర్పించాడు. అందుకే he himself lived a life of holiness. తాను పరిశుద్ధంగా తాను జీవించాడు. నీతి ఎన్నడూ తప్పలేదు, మాట ఎన్నడూ తప్పలేదు. పరిచర్యలో, దర్శనంలో, ప్రభు తనకిచ్చిన కృపావరములలో ఎక్కడ కూడా నీతి తప్పకుండా నీతిగా జీవించాడు. హల్లెలూయా. ఒకసారి నేను న్యాయంపల్లి ఊరు మీటింగ్కి వెళ్ళాను. దానికి న్యాయంపల్లి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బట్ ఆ ప్రాంతం వెళ్తే ఒక హోటల్ ఇచ్చారు మాకు. నాతో పాటు ఒక అన్న బెల్సాయి బఘేల్ కుమార్ అని ప్రస్తుతానికి ఎక్కడో పరిచయం చేస్తున్నాడు ఆయన నేను అక్కడ ఉన్నాం. ఆయన ఇంగ్లీష్ స్పీకరు, నేను ఆయన ట్రాన్స్లేటర్ అనమాట. అంటే బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం కొరకు ఒక తెలుగును కూడా పంపించారు, ద్వారా మనం ట్రాన్స్లేషన్ నేర్చుకుంటామని. కరిమేల్ బైబిల్ కాలేజ్ ఎబినే శాస్త్రయ్య గారు ఆత్మీయ తండ్రి గారు అక్కడ ఉన్నప్పుడు వెళ్ళారు. అది వెళ్తున్నప్పుడు వాళ్ళు మాకు హోటల్ ఇచ్చారు. హోటల్ ఇస్తే బయట బేమచ్చమైన సౌండ్ అనే సౌండ్, ఈ ఒక్క సౌండ్ రకరకాలుగా వినబడుతుంది మాకు. ఈ హోటల్లో అందరూ బయటకు వచ్చేసి ఏమైపోయిందని అలా చూస్తుంటే ఇంతకది ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాడండి, అతన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. నా పక్కన ఒక అతను అన్నాడు, సత్యుడు ఎలాగా సచ్చాడు అని సడన్గా తీసుకెళ్ళిపోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు అన్నాడు. పైగా సౌండ్ ఏడు చెప్పనా అంటే అర్థం చెప్పనా, ఇదే టైం పట్టుకుని అన్న నేను ఆ డబ్బులు ఎందుకు కొడుతున్నారు, ఇంత గోలెందుకు చేస్తున్నారు, నేను చెబుతాను నా వైపు చూడండి. అంటే గ్రేస్ విక్టర్ గారు తెలియని చెప్పుకోవడం కోసం కాదు, ఈ సందర్భంగా వాక్యం చెప్పే అవకాశం ఉంటుందని చెప్పాను అనమాట. ఎందుకు మ్యూజిక్ ఏంటన్నాను కదా అంటే అర్థం ఏంటంటే అన్న వాళ్ళు అని ఎందుకు కొడుతున్నారంటే
నువ్వెప్పుడు వస్తావు అని కొడుతున్నారు అన్న. అలా చూశాను. అవునన్నా, ఆ డప్పు మనకు ఒక వేకప్ కాదు. రే బాబు, ఈడు అయ్యగారు మంచి పిల్లలు వేసుకునేవాడు, మంచి అన్నం తినేవాడు, బతికేస్తాను అనుకునేవాడు. 63 పళ్ళు, 63 అక్కడ పళ్ళు అంటే 36 పళ్ళు రాలిపోయిన తర్వాత కూడా పళ్ళు పెట్టించుకుని 2 ఎకరాలు ఎగిరిపోయిన తర్వాత కూడా విక్కెట్టుకుని సవరం పోయిన తర్వాత కూడా జుట్టు పోయిన తర్వాత కూడా సవరం పెట్టుకుని చాలా ట్రై చేశాడు. ఎందుకో చెప్పనా, నేను అధిక కాలం బ్రతకడానికి. వాడు పోయాడన్నా, ఆడు పోయాడు, రేపొద్దున్నా నువ్వు పోతావని చెప్పి ఆ డప్పు కొడుతూ నువ్వెప్పుడు వస్తావు అని అడుగుతుందన్నా అన్న. అవునా, మరి పూలు ఎందుకు వేస్తున్నారు? మరి పూలు వేస్తారు కదా, పూలు వేస్తారుగా. పూలు ఎందుకు వేస్తారంటే మనుషులందరికీ ఏం కావాలి చెప్పిన, ఏ వయసులోనన్నా అందంగా ఉండాలని కోరుకుంటారు కదా కదా. నువ్వు అందంగా ఉండవని తెలుసు, లక్కవరంలో లాంచీలతో కొనుక్కున్నవాడు నీ ఫేస్ ఉండదని సంగతి నీకు తెలుసు. అయినా కానీ అర్థం ఉండు అని పొలమంటే తిప్పేసుకుంటారు. అందరికీ అందం అంటే ఎంత ఇష్టమో కదా. మాకు వచ్చిన యూట్యూబ్లో ఫేస్బుక్లో రిక్వెస్ట్లు, అన్న జుట్టుడు పోతుంది ప్రార్థన చేయండి అన్న బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలా వాడుతున్నారు ఈ దిక్కుమల్లి ఫేస్బుక్ నెలలో. జుట్టుడు పోతుందన్నా ప్రార్థన చేయాలంట. అలాగుంది అంటే అందరికీ అందం కావాలి. ఇప్పుడు అంటుంది ఫ్లవరు, బాబు అందంగా ఉన్న ఫ్లవరు నీ మీద పెడుతున్నా, నీకు అందం రావట్లేదు, అందం శాశ్వతం కాదు అని చెప్పడానికి అన్నాను. అవునా, డబ్బులు ఎందుకు వేస్తున్నారు పాస్టర్ గారు అన్నాడు ఆయన. అన్నాను, వీడి జీవితం అంతా డబ్బు అనేసి వచ్చాడు. ఇప్పుడు డబ్బులు వీడి మీద పడుతున్నా డబ్బులు ఏరుకునే జీవము లేదు అన్న. ఈ డబ్బు నిన్ను రక్షించదు, ఈ అందముని రక్షించదు. ప్రతి ఒక్కడు నువ్వెప్పుడు వస్తావు అదే బ్యాచ్ అన్న. ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి, ఈ డబ్బు మనకి నిలబడేటప్పటికి, మన ప్రాణం పోయేటప్పటికి మనం నీతిని సంపాదించుకోవాలి అని చెప్పాను. ఆ నీతి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం. నేను సచ్చేటప్పటికి 4 రాళ్ళు వెనకేయాల్సిన అవసరం లేదు, కానీ మనము పోయేటప్పటికి ఈ లోకంలో సంపాదించుకోవాల్సింది నీతిని సంపాదించుకోవాలి. హల్లెలూయా. యోసేపు ఎముకలు చెబుతున్న పాఠం నెంబర్ 1, ఐగుప్తు మెప్పును కోరుకోలేదు. నెంబర్ 2, యోసేపు ఎముకలు విరువబడలేదు ఎలయనగా నీతిమంతుడు గనుక. 3వ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీరు అక్కడే ఇందా చదివాం కదా, 26వ వచనం సార్ చదవండి మీరు మళ్ళా. ఆదికాండం 50-26 వచనం. యోసేపు 110 సంవత్సరముల వాడై, ఓకే, తర్వాత శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు తలపకెత్తను. ఇక్కడ 2 పాయింట్లు చెప్తా, శ్రద్ధగా వినండి. పెట్టెలో ఎందుకు ఉంచారంటే, ఇప్పుడు ఆ పెట్టె ఎక్కడ పెట్టబడిందంటే అందరికి పబ్లిక్గా అందరికి కనబడలో పెట్టింది. ఇప్పుడు ఒక యోసేపు నెరిగిన కొత్తవాడు అక్కడ వస్తాడు. అమ్మా, ఆ పెట్టె అక్కడ ఉంది, ఏంటది చాలా కాలంగా చూస్తున్నాను నేను అని. ఇప్పుడు అతను అంటున్నాడు, ఇలా అలా అమ్మంటుంది వాళ్ళ తాత. ఆయన వల్ల ఇక్కడికి వచ్చాం, అప్పట్లోని కరువు వచ్చేసింది మనకి, అప్పుడు మీ తాత ఇక్కడ పంపించాడు, అంతే కదా మరి. తాతలు ఇంతగానే పని అవ్వదు కదా మరి. అప్పుడు వచ్చారా బాబు ఇక్కడికి, వస్తేనే అప్పుడు ఈయన మన అందరం ఐగుప్తు మనకు శాశ్వతం కాదు, శాశ్వతమైనది కానానులో ఉంది. ఈ ఐగుప్తు మనం విచిత్రస్తుల పరదేశమురా, శాశ్వతమైనది అక్కడెక్కడో ఉందని చెప్పి అది మనకి ప్రతిరోజు గుర్తు చేయడానికి, మనం మర్చిపోతామేమోనని గుర్తు చేయడానికి యోసేపు ఎముకలు, యోసేపు సమాధి అలా ఎదురుగుండా పెట్టబడితే ఈ పెట్టె 1 కాదు, 2 కాదు, 3 కాదు, 400 సంవత్సరాలు ప్రజలకు ఈ లోకం మీకు శాశ్వతము కాదు, ఐగుప్తు మీకు శాశ్వతము కాదు, మీకు శాశ్వతమైన పట్టణం కానాను అని కాన్స్టెంట్ గా సజీవ సాక్ష్యముగా నిలబడిందట. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏం చెప్పాలి? ఈ పెట్టేటంటే యోసేపు గారు. అదేంటి యోసేపు గారు సమాధి భూస్థాపన చేయలేదా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఆయన వాగ్దానం చేసుకుని, అదేం పెద్ద వాగ్దానం ఏంటి? ఎందుకు వాగ్దానం అంటే దేవుడు ఖచ్చితంగా నిత్యముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీ నా ఎముకలను తీసుకుని పోండి, దేవుడు రాబోతున్నాడు అని ఎంతకాలం వాక్యం చెప్పాడు? 400 సంవత్సరాలు
చనిపోయిన తరువాత మృతి పొంది కూడా సజీవ సాక్షిగా ప్రజల ముందు నిలబడ్డాయి యోసేపు యొక్క ఎముకలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు అడిగినా వాక్యం చెప్పాల్సిందే. తాతలు మా ఇంట్లో మా కొడుకున్నాడు, కూతురు తెలిసిపోతుంది, రెండో కూతురుకు తెలిసిపోతుంది. కొడుకు ప్రతిదానికి ఇదేటి 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 ప్రతిదానికి క్వశ్చన్ అయ్యాడు. నేను కొడుకుని మనం నేను క్వశ్చన్ బ్యాంక్ మనం ప్రార్థన చేయలేదు, కానీ దేవుడు నాకు క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాడు. మళ్ళీ తగ్గట్టుగా పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తున్నామేమో ప్రతిదానికి ఇదేంటి. ఇప్పుడు ఏం చెప్పాలి ప్రతిదానికి? నేను సమాధానం చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం ఒక చోట మీటింగ్కి వెళ్ళా. మా ఫ్యామిలీ ఒకటి వాళ్ళు ఫ్రేమ్ తయారు చేసి నాకు ఇచ్చారు. ఈ ఫ్రేమ్ ఎవరు ఇచ్చారు? ప్రతిదానికి ఏం చేయాలి అడిగి నేను ఒరే అన్నాను, మీ డాడీ స్పీకర్ రా, అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఇచ్చంటే అవ్వట్లేదు, ఇంకా చెప్పాలి అడిగి అలాగే చెప్పుకుంటా కూర్చోవాలన్నమాట. అలాగే అప్పట్లో పెట్టె గురించి కూడా ప్రతి ఒక్క చిన్నలకి ఎవరి గురించి చెప్పాలి? పెట్టె కోసం చెప్పినప్పుడు యోసేపు కోసం చెప్పాలి, యోసేపు కోసం చెప్పినప్పుడు చెప్పాలి, యోసేపు ప్రమాణం కోసం చెప్పాలి, యోసేపు ప్రమాణం కోసం చెప్పినప్పుడల్లా ఇది కాదు మన సొంతం. నువ్వు అనుకుంటున్నావేమో ఇదే నీ సొంతం అని. ఇది నీ సొంతం కాదు, కానాను మన సొంతం. ఒకనొక టైంలో మనం అక్కడికి వెళ్ళిపోవాలని ఒకటి కాదు రెండు కాదండి 400 సంవత్సరాలు వర్తమానం చెప్పిన పెట్టే, సాక్ష్యము చెప్పిన పెట్టే, 400 సంవత్సరాలు ఈ లోకం మనకు శాశ్వతము కాదు అని చెప్పి ఒక్కాణించిన పెట్టే, అనేకులకు వర్తమానం చెప్పిన ఆ పెట్టే యోసేపు ఎముకలు కలిగినది. దేవునికి స్తోత్రం. అమ్మా మామూలుగా మాట, ఇలాంటి సాక్ష్యాన్ని, ఈ పెట్టె వంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావా? అదే యోసేపు ఎముకలకున్న సాక్ష్యం నీకు నాకు ఉందా? బైబిల్ ఉంది, వారు మృతి నొందియు మాట్లాడుచున్నా. మృతి పొంది ఎలా మాట్లాడతాడండి? కళ్ళకు వచ్చాడా? అబ్బే లేదండి. కొన్ని గద్దె దగ్గరికి వెళ్ళి సీమ అంటారు కదా, అలాగే ఏమైనా పూనకేమైనా వచ్చి మాట్లాడా? అబ్బే బెళ్ళ కాదండి. తను సజీవుడిగా ఉన్నప్పుడు చేసిన క్రియలు చనిపోయిన తర్వాత కూడా నేటికి ఏం చేస్తున్నాయి? అనేకులకు మాట్లాడుతున్నాయి. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సంగమా, దేవుని కొరకు ఒక సజీవ సాక్షిగా ఈ లోకములో మన అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాక్ష్యం అంటే మన కళ వచ్చింది, ఆ కళ అనుకుంటున్నారా? మొన్న ఎక్కడో చెప్పాను నేను, మొన్న ఆవిడకంటే కళ వచ్చిందంట, ఎలుగుబంటి ఎత్తుకెళ్ళిపోయిందంట పైనుంచి అలాగా. ఇప్పుడు దానికి సాక్ష్యం, మళ్ళీ వాక్యంలో నేను చాచ్చు సాక్ష్యం అంటే కూడా సాక్ష్యం ఏంటి? చాచ్చు సరే రా తగలడు అన్నాను. వచ్చేవాడు చెప్తూ అంటది కదా, రాత్రండి నా కల్లో నేను పడుకున్నా. మన రాత్రి నిద్రపోతే మరి ఏం చేస్తావు? ఆ వింత సమాచారం నువ్వు రాత్రండి పడుకున్నప్పుడండి ఎలుగుబంటి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది అనుకున్నాను. ప్రభా తీసుకెళ్ళిపోయి ఎందుకు పంపించావు ప్రభా, ఇవన్నీ మళ్ళీ అక్కడ ఉంచేసుకో ప్రభా అనుకున్నాను. ఎవరికన్నా ఏమొస్తుందండి? దేవుడు వస్తాడు, పావును వస్తుంది. ఏదో మీకు ఇంటికి ఇష్టమైన ప్రార్థన పొరలో పాస్టర్ గారు పాస్టర్ అందరూ చచ్చిపోయిన ఆత్మీయులు తండ్రులు వస్తారు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి. మళ్ళీ ఇది ఎవరు? మీరు సాక్ష్యం చెప్తున్నారా? వారు కళలు కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే దర్శనాలు కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే ప్రభు నా బ్రతుకును కట్టాడండి, నేను వ్యభిచారనండి, నేను దొంగనండి, ప్రభు ఈ రోజు నా బ్రతుకును మార్చాడండి, నా బ్రతుకు దేవుని వాక్యం రక్షించబడిందండి, పాపాంధకారంలో కోపంలో నా బ్రతుకును ప్రభు తన రక్తం ఇచ్చి సంపాదించి వెలపెట్టుకున్నాడండి. ఇప్పుడు సజీవులకు నేను సంఘానికి సాక్షిగా నిలబడుతున్నానండి. దానికి ఇదే మీ కానవలని చెప్పడమే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. అంతేగాని సీపురు గట్ట అంట పెట్టి ఎక్కడ మర్చిపోయిందంట, దానికోసం సీపురు గట్ట కోసం ప్రార్థన గదికి వెళ్ళిపోతారా? ప్రార్థన గదికి వెళ్ళి ప్రభావ సీపురు గట్ట ఎక్కడుందో మనోనేత్రం తెలిపి, ఇది ఎక్కడ గొడవ? సీపురికి మనోనేత్రానికి సంబంధం ఏంటి? సీపురు ఎక్కడుందో నాకు మనోనేత్రం తెరిపించి ప్రభావ అందట. గదిలోకి వెళ్ళగానే సీపురు ఎదురుగుండా ఉందంట. చిన్న సాక్ష్యం, సీపురు గట్ట సాక్ష్యం. ఇలా తయారయ్యాయి ఈరోజు సంఘాలు. మళ్ళీ అదేదో పెద్ద గొప్పలాగా యూట్యూబ్లో వేయడం, దానికి స్టేటస్లు పెట్టడం. అమ్మగారు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం. గొప్ప కార్యమా? ఏమైనా అర్థం ఉందా? వినేవాడు 20 విమానం ఈదులో చెల్లిపోందంట. అందరూ అలా మాట్లాడతారండి, మరీ దారుణంగా.
సబ్స్క్రైబర్లో పెరిగిపోతున్నారేమో, ఇంకేరే పని పట్టలేక కంటెంట్ ఇవ్వలేక సీపురు కట్టిన గొంగర కట్టిన సాక్ష్యాలు ఎక్కువైపోతే యోసేపు సాక్ష్యం చెప్తున్నాడు, ఇది కాదు మన ప్రాంతం, ఈ యొక్క ఐగుప్తు కాదు మన ప్రాంతం. ఇక్కడ మనకి కూర దాకలు ఉండొచ్చు, కీరకాయలు ఉండొచ్చు, మాంసం ఉండొచ్చు, అయినా ఇది కాదు మన ప్రాంతం. మన ఎక్కడ ప్రాంతం? కానానే మన ప్రాంతం, వాగ్దాన భూమి మన ప్రాంతం అని చనిపోయి కూడా బ్రతుకున్న వారందరికీ సాక్ష్యం చెప్తున్నాడు. మీకు చిన్న పాయింట్ చెప్పి నేను 4వ పాయింట్కి వెళ్తాను. ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తున్నారా? ఏం ఆడతలేదు. వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? కానానికి వెళ్తున్నారు. కమాన్, స్పీక్ విత్ మీ, కమాన్, చెప్పాలి. వెళ్తే ఎలా వెళ్తున్నారు చెప్పనా? కాదు, రేపు మన ఐగుప్తులో ఉంటే పాటికి ఉల్లిపాయ ముక్కలు కోసుకునే వాళ్ళమే. ఇదా? మీరు గమనించండి, మోసేతో ఏ గొడవ చేయమని సమాధులు లేవా? ఐగుప్తుల బోర్డు సమాధులు ఉన్నాయి. ఐగుప్తు సమాధులు గుర్తెట్టుకున్నారు, కీరకాయలు గుర్తెట్టుకున్నారు, దోసకాయలు గుర్తెట్టుకున్నారు, కూరగడ్డలు గుర్తెట్టుకున్నారు, మాంసం దగ్గరకు దాక్కుని ఎలా పిక్కున్నది గుర్తున్నారు. కానీ వీళ్ళు ముందుకెళ్తున్నారు కదా చూపులన్నీ. ఎప్పుడు అన్నీ ఒకసారి మీరు అలాగా వెనక్కి చుట్టూ పరిగెట్టడం సార్ దెబ్బకి పడిపోతే మూతి పళ్ళు దెబ్బకి ఎగిరిపోతాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ 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 బ్రతుకున్న వాళ్ళేమో ముందుకెళ్లాల్సిన వారు వెనక్కి చూస్తూ వెళ్తుంటే, చనిపోయిన వాడు మాత్రం, చనిపోయిన యోసేపు ఎముకలు మాత్రం ముందుకే చూస్తూ వెళ్ళాడు. కానీ అటు ఇటు చూడలేదు, వెనుకకు తిరిగి చూడలేదు, ముందుకు సూటిగా కానాను వైపు చూచాడు. అందుకే నడిపించిన మోసే అయినా వెళ్ళలేదు, కానీ ఈ వ్యక్తి ఎముకలు మాత్రము షేకేము పొలములోనికి వెళ్ళిపోయాయి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం. బికాజ్ హి వాజ్ లుకింగ్ ఓన్లీ ఫార్వర్డ్, ముందుకు మాత్రమే చూస్తున్నాడు, ముందుకు మాత్రమే చూస్తున్నాడు. సజీవ సాక్షిగా నిలబడ్డవాడు. లోకం మనకు శాశ్వతము కాదు, కానానే మనకు శాశ్వతమని గొప్పగా చెప్పినవాడు. అది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 400 సంవత్సరాలు సజీవ సాక్షిగా నిలబడ్డాయి యోసేపు ఎముకలు. అమ్మా మౌనం. 3. 4వ మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనం సారి మనం చదువుకుందామా? ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతి పెట్టిరి. ఎవరిని పాతి పెట్టారు? యోసేపు ఎముకలనంట. తలపకెత్తండి ఒకసారి. యోసేపు ఎముకలనంట ఎక్కడ పాతి పెట్టారంట? షేకేము పొలములో పాతి పెట్టి. ఎవరు షేకేము పొలం అంటే వారు స్వాస్థ్యముగా పొందిన, యోసేపు తమ పుత్రులకు స్వాస్థ్యముగా పొందిన కానానుని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో అందరికంటే ముందు ఎవరు వెళ్ళారో చెప్పనా? మనం ఇప్పుడు దాకా యెహోషువ, కాలేబు మాత్రమే వెళ్ళాడు అనుకున్నాం కదా. వాళ్ళతో పాటు మరొకరు కూడా వెళ్ళారు. ఎవరెవరంటే యోసేపు ఎముకలు కూడా లక్ష్యాన్ని చేరుకున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎక్కడి అండి ఒక యాత్ర ఎంతకాలం ప్రారంభించబడింది అమ్మా? ఎంతకాలం ప్రారంభించబడింది? 40 సంవత్సరాల క్రితం ఆరంభించబడిన యాత్రలోనే దేవుడు అన్నాడు కానీ ఎక్కడ ఎత్తున్నాడు అని మహాయండకు కాలిపోయారు వీళ్ళందరూ. కానీ యోసేపు ఎదురు చూపు ఎంతగా, ఇది 110 సంవత్సరాలు చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు వీళ్ళు? 400 సంవత్సరాలు. మొత్తం 8 సంవత్సరాలు 510 సంవత్సరాలు భక్తుడు దేని కొరకు చూశాడు చెప్పిన? ఆ వాగ్దాన భూమి కొరకే ఎదురు చూచాడు. దేవునికి స్తోత్రం. 25 సంవత్సరాలు కనిపెట్టిన అబ్రహామే విశ్వాసులకు తండ్రి అయితే 510 సంవత్సరాలు ఎదురు చూసిన యోసేపు ఇంకెంత గొప్ప మాదిరి. ఈరోజు యోసేపు ఎముకలు నేర్పిస్తున్న పాఠం ఏంటి చెప్పన? తన విశ్వాసముతో అది దీర్ఘకాలము దేవుడి దగ్గర ఎదురు చూచినవాడు. కానాను కొరకు ఎదురు చూచాడు.
ఒకటి కాదు, రెండు కాదు, 800 సంవత్సరాలు, 510 సంవత్సరాలు ఎప్పుడు కానని వెళ్తానా, అక్కడ నా నా శరీరములను, అదే నా ఎముకలు పాతి పెడతారని ఎదురు చూస్తూ విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. మీకు విషయం చెప్పనా, మనకు అన్నీ ఇన్స్టాంట్గా కావాలి కదా. ఎలాగ ఇన్స్టాంట్గా కావాలి. ఎలా కావాలండి అంటే, ఒకప్పుడు ఎసరెట్టేవారు, ఎసరైనా అత్యసరు, అది ఎసరెట్టేవారు. ఈ గొట్టం తీసుకుని ఊది 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 మొత్తానికి అది అంత పొగసూరిపోయిన తర్వాత, కాస్త బాగా తయారైన తర్వాత కడిగిన బియ్యాన్ని అందులో వేసి గింజి వార్చేవారు కాదు, అందులోనే తయారు చేసి తినేయడం వల్ల తిన్నాళ్ళు ఆవయ్యేవారు కాదు. 3 పూటలు రైస్ తిన్నా పొట్ట వచ్చేసేది కాదు, కొంచెం రైస్ ఎక్కువ తిన్నా షుగర్ పెరిగేది కాదు, బీపీ అస్సలే పెరిగేది కాదు. ఎందుకు చెప్పనా, అప్పట్లో వాళ్ళు ఫ్రైలు లేవు, కూర ఒకే కూర, చిన్న కూర ఇంట్లో 10 మందికి సర్దాలి కాబట్టి గ్రేవీ అధికంగా చేసేవారు. తద్వారా వారికి వాటర్ తాగాల్సిన అవసరం ఉండేది కాదు, ఇదే వాటర్గా పని. ఇప్పుడు ఫ్రైలు కావాలి మాకు, మళ్ళీ అలాగ అప్పటికప్పుడు ఇలా వేయగానే అన్నీ వచ్చేయాలి. అందుకే నూడిల్స్ తినండి ఒకసారి మీరు, అది అప్పటికప్పటికి ఇన్స్టెంట్ నూడిల్స్ తినేస్తారు. తద్వారా అపెండిసైటిస్ బి అనే వ్యాధి వచ్చి పిత్తాశయం కోసేస్తే త్వరగా పైకి పోతారు. ఎలా అంటే ఇన్స్టెంట్ ఫుడ్గా అలవాటు పడిపోరు మనందరూ కదా, ఇన్స్టెంట్ ఫుడ్గా అలవాటు పడిపోయారు. అప్పటికప్పటికి హోటల్లో దొరికేసే ఇన్స్టెంట్ ఫుడ్గా అలవాటు పడిపోయారు. ఇన్స్టెంట్గా వచ్చేసేవి కావాలి మనకి. ఈ మాటలాగిస్తున్న వాళ్ళరా, కంగారు పడొద్దు. దేవుడు ఇచ్చేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. కంగారు అనగా మాట చెప్పాలి, ఎదురు చూడడం అనుకో మాట చెప్పాలి. తలపైకెత్తను ఒకసారి. మోషే ఐగుప్తు ఎంతకాలం ఉన్నాడు అంటారు పాప, 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మిద్యాన్లో ఎంతకాలం ఉన్నాడు? ఎందుకు మిద్యాన్ 40 సంవత్సరాలు ప్రభు ఉంచాడు చెబితే మీకు పప్పలు కొంటా, నిజంగా పప్పలు కొంటా. చెప్పండి, మీ చాక్లెట్ పెద్దది పడుకుంటా చెప్పండి. ఎందుకు అసలు వాస్తవానికి దేవుడి ఉద్దేశం ఏంటి? చెరువులో నుంచి, చెరువు కాదు, ఆ నైల్ నదిలోంచి దేవుడు తప్పించింది ఎందుకు? ప్రజలకు విమోచన కలిగించడానికేనా? నాయకుడిగా వాడుకోవడానికేనా? నీటిలోంచి తేబడినవాడు, అందుకనే అతనికి మోషే అని పేరెట్టారు. మరి అలాంటి పెద్ద మనిషి ముందే కంగారు పడిపోయి, ముందే హెబ్రీయుడు ఐగుప్తుడు కొట్టుకుంటే ముందే వెళ్ళిపోయి ఐగుప్తుడిని చంపేసి ఆ ఇసుకలో కప్పెట్టేయాడంట. వాస్తవానికి ప్రభు ఎందుకున్న అతను ఎందుకు? ఐగుప్తులో నుంచి హెబ్రీయులు, అదే మన ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయడానికి? విమోచించడానికి. కానీ దేవుడు అపాయింటెడ్ టైం రావడానికి మునిపే కాస్త కంగారు పడ్డాడు. ముందే నేనున్నాను ప్రభు అని కంగారుగా దూకేశాడు. దాంతో ఆ దేశానికి 40 సంవత్సరాలు దూరంగా మారిపోయాడు. ఏం చేయాలి? ప్రభా, నాకు ఐగుప్తు జ్ఞానం ఇచ్చావు, చక్కని తెలివితేటలు ఇచ్చావు, దేహ దాటినిచ్చావు ప్రభా. వెన్ డు యూ వాంట్ మీ టు బ్యాటిల్ ఫర్ యూ, నీకు ఎప్పుడు యుద్ధం చేయమంటావు ప్రభా అని దేవుని దగ్గర ఏం చేయాలి? విశ్వాసంతో కనిపెట్టాల్సిన వాడు కనిపెట్టలే, ట్రై చేయలే, దేవుని అడగలే. అక్కడ ఇద్దరు కొట్టుకున్నారంట, ఐగుప్తుడు ఒకడు, మన హెబ్రీయుడు ఒకడు. వీళ్ళు హెబ్రీని కాపాడేశాడు, ఐగుప్తుని చంపేశాడు. కంగారు, అదే ఇన్స్టెంట్గా వచ్చేయాలి. మీకు సంగతి చెప్తున్నా, ఇంకో సంగతి చెప్తాను. ఇదే టాపిక్లో ఇంకో సంగతి చెప్తాను. యాకోబు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడా? మీరు ఎవరు మాట్లాడతలేదు. వెళ్ళిపోతున్నాడా? వెళ్తున్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత అతను ఎవరు కనబడ్డారు? చీకటి పడిన బయలు చివ ప్రాంతంలో ప్లేస్ దొరికింది. అక్కడ అయ్యారు చెప్పాలి, పడుకుంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నిచ్చెన మీద ఒక దర్శనం ఇచ్చాడు. అక్కడ దేవదత్తలు దిగుచో ఎక్కుచో ఉన్నారు. అప్పుడు లేచే, అయ్యి బాబోయ్, నేను ఏదో అనుకున్నాను, అయ్యి బాబోయ్ ఇదే దేవుని మందిరం అన్నాడా? మనం చెప్పాలి, అన్నాడా బాబా? అన్న తల్లి. అప్పుడు వెంటనే నూనె బాటిల్ తీసి ఏం చేశాడు? కొన మీద పోసి అభిషేకించినప్పుడు ఏం చేయాలి? ఇదే దేవుడి స్థలం, ఇదే దేవుడి మందిరం, నేను ఎక్కడికి వెళ్ళను బాబా అని అక్కడే ఉండాలా? దేవుని మందిరం కంటే గొప్పదేమని ఉందా యాకోబు కన్నా? దేవుని మందిరం కొంటే మేనమాగారు కొంప అంత గొప్పదా మనోడికి? కాదుగా. దేవుని మందిరం కంటే గొప్పది మరేది లేదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మా అంగరింటికి వెళ్తే ఆయన మొత్తం సర్వనాశనం చేసేసాడు. 2 పిల్లల్ని అంటగట్టాడు. ఆయన మావాడు కూడా బాగున్నాడులే అండి,
వాడు కూడా ఆ పిల్ల కావాలన్నాడు, తప్పులేదు. కానీ ఏకంగా 14 సంవత్సరాలు జీతం లేకుండా గుడ్డి చాకిరి అసలు ఎందుకు చేశాడంటే, మనం అందరూ ఏం నేర్చుకున్నామంటే ఆమె ప్రేమించాడు కదండి. వాస్తవానికి ప్రేమించడం తప్పేదని కాదని చెప్పను, కానీ అక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మార్గ మధ్యలోనే దేవుడు దర్శించిన ఆ దర్శనాన్ని కాదని, ఆ పిలుపును కాదని, బేతేలు అనే కొన మీద వేయబడిన నూనెను కాదని, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని కాదని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడి దగ్గర విశ్వాసంతో ఎదురు చూడలేదు. కానీ యోసేపు ఎముకలు చూడండి నాన్నగారండి, అమ్మ యోసేపు ఎముకలు చూడండి. వారు చనిపోయిన తర్వాత కూడా విశ్వాసంతో దేవుడు నిత్యముగా దర్శించబోతున్నాడు కాబట్టి నన్ను ఇక్కడ సమాధి చేయకండి, అక్కడికి తీసుకెళ్ళిపోండి. వచ్చేంత వరకు, కానాను వెళ్ళేంత వరకు సిద్ధంగా ఉన్నాడు. యెహోషువ రాస్తూ అంటాడు తన 24వ అధ్యాయంలో 32వ వచనంలో, యోసేపు ఎముకలు షేకెము స్థలములో 100 వరహాలు కొన్న చోట పాతి పెట్టబడ్డాయని, తాను కోరుకున్న రేవుకు, కోరుకున్న లక్ష్యానికి కరెక్ట్గా దూసుకుని వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నారు అందరూ హల్లెలూయా. లేదు, మీరు ఎవరేం మాట్లాడలేదు. విశ్వాసం గురించి ఒక మాట చెప్తున్నా. మీరు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఎప్పుడైనా మీకు అర్థమైందా? చదువుకున్నారు కదా మీరు అందరూ, ఏమైనా అర్థమైందా? ఏం అర్థం అవ్వలేదు. ఇప్పుడు నా స్పెల్లింగ్ ఏంటో పారాసిటమాల్ పి అని ఎలాగంటాడు ఆయన. అది ఎవరికి అర్థమవుతుంది? మందుల షాపు వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. యాయి అలవాటు ఉంది కాబట్టి, లేకపోతే అది అసలు అర్థం అవ్వదు. పోనీ అర్థం కాని సీటు పట్టుకెళ్ళి ఇచ్చేసావు. ఇచ్చిన తర్వాత చదివావా? ఏం చదివావు? ఉమాసారా మాత్రం చదివావు. ఉమాసార అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఆ పేరు కూడా చదవలేదు, ఆ కాంబినేషను చదవలేదు. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏం చదివావు? ఉమాసారా మాత్రం చదువు. అందులో చోట అని ఉంది, పొద్దున్నే ఉదయాన్నే చేసుకున్నావు. మరొకటి మా ఉంది, మధ్యాహ్నం వేసేసుకున్నావు. సా ఉంది, సాయంత్రం వేసుకున్నావు. రా ఉంది, రాత్రి చేసుకున్నావు. నీకేమైనా తెలుసా టాబ్లెట్ ఏంటో? ఇందాక డాక్టర్ గారు రాసింది ఏంటో నీకు తెలదు, ఆ మందులు చేయడం ఇచ్చింది ఏంటో నీకు తెలీదు. మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయమంటే అదే చేసావు. యాయి నీకు డాక్టర్ గారి మీద, ఆ మందుల ఆయన మీద వల్లమాల విశ్వాసం ఉంది, వల్లమాల ప్రేమ ఉంది. మర్చిపోయిన డాక్టర్ గారు నీకోసం రక్తం ఖర్చాడా? తమ రక్తాన్ని ల్యాబ్కి వెళ్ళి మర్యాదగా ఇవ్వండి అన్నాడు కదా. డాక్టర్ గారు నీకోసం వెల చెల్లించాడా? మళ్ళా వచ్చిన 150 రూపాయలు ఫీజు కట్టి వెళ్ళండి అంటుందో పిల్ల, గాలితో పడిపోయే పిల్ల. కరోనాలో పాస్ అయింది ఆ పిల్ల. ఇంతకని ఈలోగా అదే కరోనాలో MPHW పాస్ అయిపోయింది ఆ పిల్ల. ఆ పిల్లకి ఇంజక్షన్ తెచ్చడం తెలియదు, ఏమీ రాదు. ఆ పిల్ల పెట్టేస్తే BSc నర్సింగ్ వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఇవ్వాలని ఈ 10th ఫెయిల్ అయిపోయిన పిల్ల ఇక్కడ పెట్టేస్తే 150 రూపాయలు ఇవ్వండి అని ఆ పిల్ల ఉంది. కానీ నా ప్రభు నీ కోసం రక్తం ఖర్చాడు, నా ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసమే వైద్యుని లోకానికి వచ్చాడు. ఆయన మీద, ఈ లోక వైద్యుని మీద నీకున్న విశ్వాసం నా యేసయ్య మీద ఉంటే, కానానులో యోసేపు ఎముకలు వెళ్ళినట్లు మనము కూడా కానాను అనే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం. యోసేపులో 5వ లక్షణం ఏంటో చెప్పన? విశ్వాసము కలిగినవాడు. ఏం కలిగినవాడు? విశ్వాసము కలిగినవాడు. ఇది ఎలాంటి విశ్వాసం అంటే, మనిషి నమ్మినంత విశ్వాసం కాదు. ఒక మనిషి ప్రభు మీద కనుక నిజముగా నమ్మకాన్ని, విశ్వాసం పెట్టుకుంటే ఎంత కరెక్ట్గా ఒరిజినల్గా ఉంటాడో అంత విశ్వాసం అతనికి ఉంది. చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కదా,